శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యై నమ. అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ 11వ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం. జై శ్రీరామ్. తల్లికి ఈ పద్ధతిలో చెప్పి రాముడు లక్ష్మణునితో ఈ విధంగా చెబుతున్నాడు. తమ్ముడా, నా యందు నీకు కల స్నేహం నాకు తెలుసు. అనితర సాధ్యమైన నీ పరాక్రమం, నీ బలం, నీ తేజస్సు నాకు బాగా తెలుసు. లక్ష్మణ, అమ్మకు ధర్మస్వరూపం బాగా తెలియని కారణం చేత ఆమెకు దుఃఖం కలుగుతోంది. పురుషార్థాలలో ధర్మం ఉత్కృష్టమైంది. ధర్మంలోనే సత్యం ఉంది. దానికి ఫలం పితృవాక్య పాలనం. తల్లి, తండ్రి, బ్రాహ్మణుడు వీరి వాక్యాలు పాటిస్తానని చెప్పి ఎవ్వడూ వాటిని అతిక్రమించరాదు. నేను వనవాసం చేయటం కైకేయి నోటితో చెప్పినా అది తండ్రిగారి ఆజ్ఞే కాని ఆమెది కాదు. లక్ష్మణ, నీ దుష్టమైన క్రూరాలోచన విడిచిపెట్టి ధర్మాన్ని ఆశ్రయించు. ఈ విధంగా ప్రేమతో తమ్మునికి చెప్పి తల్లికి ప్రణమిల్లి, అమ్మా, నా ప్రాణంపై ఒట్టు, నన్ను అడవికి వెళ్ళడానికి అనుమతించి ఆశీర్వదించు. యయాతి స్వర్గం నుండి భూమి మీద పడి మళ్ళీ స్వర్గాన్ని చేరినట్లుగా నేను నగరం నుండి అడవికి పోయి మళ్ళీ పురానికి వస్తాను. నీవు నేను ఒకరేమిటి, అందరం రాజాజ్ఞ అనుసరించవలసిన వాళ్ళమే అని వచించాడు. ధర్మమూర్తి అయిన రాముడి నిశ్చయంతో కూడిన మాటలు విన్న కౌసల్య మూర్ఛపోయింది. మరికొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఇలా అన్నది. కుమారా, ఆత్మజునికి తండ్రి ఎట్టివాడో తల్లి కూడా అటువంటిదే. కాబట్టి నా శాసనాన్ని అనుసరించి నీవు నన్ను విడిచి వెళ్ళకు. రామా, నీవు లేకుంటే నాకు ఈ జీవితం అవసరం లేదు. లోకంతో పని లేదు. ఆనందకారణమైన ఉత్తమ లోకాల కంటే నీ సన్నిధానమే నాకు శ్రేయస్కరం. ఈ విధంగా దీనంగా విలపిస్తున్న తల్లిని చూచి కూడా రాముడు అడవికి పోవటానికే నిర్ణయించుకున్నాడు. ఈ విధంగా చెప్పాడు. లక్ష్మణ, నీ పరాక్రమం, నీ భక్తి నాకు తెలిసినవే. నా చిత్తం తెలుసుకొనలేక నా తల్లితో పాటు నీవు కూడా నన్ను బాధిస్తున్నావు. ధర్మార్థ కామమోక్షాలనే పురుషార్థాలలో ధర్మమే సకల పురుషార్థ సాధకం. ఏ కర్మ వలన ధర్మం సంరక్షించబడుతుందో ఆ కర్మనే మానవుడు ఆచరించాలి. కేవలం అర్థం అందు ఆసక్తి కలవాడు నింద్యుడు. ఆచార్యుడు కానీ, తండ్రి కానీ, రాజు కానీ, ఉత్తముడు కానీ దేనిని ఆదేశిస్తాడో దానిని ఆచరించడం సత్పురుషుల కర్తవ్యం. కాబట్టి తండ్రి గారి ప్రతిజ్ఞను ఆచరించవలసిన అవసరం ఉన్నది. లక్ష్మణ, ఆయన మనలను ఆదేశింపదగిన గురువు. అతడే ఈమెకు భర్త. తల్లి, నీ భర్త ధర్మాత్ముడు. పూర్వుల కన్నా కీర్తి ప్రతిష్టలను ఆర్జించినవాడు. అలాంటి భర్త జీవించి ఉండగా నీవు పుత్రుని వెంట వెళ్ళడం ధర్మసమ్మతం కాదు. కాబట్టి జీవద్భర్తృకవైన నీవు నేను అడవికి పోవడానికి అనుమతించు. 14 ఏండ్లు అడవిలో గడపవలసిన వ్రతాన్ని పూర్తి చేసుకుని నేను అయోధ్యకు వస్తాను. అశాశ్వతమైన రాజ్య సుఖాల కోసం శాశ్వతమైన కీర్తిని వదులుకోలేను. ఈ విధంగా ప్రసన్నురాలిని చేసుకుంటూ తన తల్లికి హృదయంలోనే ప్రదక్షిణం చేసి అడవికి పోవడానికి సిద్ధమైనాడు. లక్ష్మణుడు క్రోధపూరిత నాగసర్పంలా నిట్టూరుస్తున్నాడు. కోపంతో ముఖం జేగురించింది. కన్నులు నిప్పులు కురుస్తున్నాయి. రాముడు లక్ష్మణుని సమీపించి ఇలా అన్నాడు. లక్ష్మణ, శోకాన్ని విడిచిపెట్టు, ధైర్యాన్ని స్వీకరించు. తండ్రి ప్రతిజ్ఞను సత్యం చేస్తున్నందుకు సంతోషాన్ని పొందు. నా పట్టాభిషేకం కోసం సంభారాలు సంపాదించడానికి ఎంతటి ఉత్సాహాలు ప్రదర్శించావో నా వనవాసానికి కావలసిన సాధనాలను
సమకూర్చడానికి అలాంటి ఉత్సాహమే చూపించు. నా తల్లికి కలిగిన బాధను, సంశయాన్ని తొలగించు. తల్లులకు కలిగిన దుఃఖాన్ని నేను క్షణమైనా ఉపేక్షించలేను. తల్లుల విషయంలో కానీ, తండ్రి విషయంలో కానీ, తెలియక కానీ, తెలిసి కానీ నేను ఎటువంటి దుష్కార్యం చేయలేదు, చెయ్యను. ఈ అభిషేకం ఆపివేయకపోతే తండ్రిగారు తమ వరప్రతిజ్ఞ నెరవేరలేదని బాధపడతారు. అదే నన్ను బాధిస్తోంది. నేను అడవికి పోతే కైకేయి ప్రయోజనం నెరవేరి భరతుణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేయగలుగుతుంది. నేను నారచీరలు ధరించి జింకతోలు కట్టుకుని జటలు దాల్చి అడవికి పోతే కైక మనస్సు కుదుటపడుతుంది. లక్ష్మణ, నా అభిషేకం నిలిచిపోవడానికి దైవమే కారణం, తల్లి కారణం కాదు. ఈ భావం దైవకృతం కాకపోతే కైకేయి నన్నెందుకు పీడించాలని భావిస్తుంది? నాకు తల్లుల మధ్య భేదం లేదు. ఆమె అంత తీవ్రంగా నా వనవాసాన్ని కోరింది అంటే అది విధికృతం. కాకపోతే ఉన్నత రాజవంశంలో జన్మించింది, సాధు స్వభావం కలిగింది అయిన కైక ఏమాత్రం దయలేక క్షుద్రశ్రీ మాదిరిగా భర్తృ సన్నిధిలో తనకు మిక్కిలి ప్రీతిపాత్రుడైన నాకు బాధ కలిగించే విషయం ఎలా పలుకుతుంది? దైవ ప్రభావం సమస్త ప్రాణుల మీద వ్యాపిస్తుంది. దానిచేతనే ఈ వైపరీత్యం సంభవించింది. విధిని వ్యతిరేకించడానికి ఎవరికి సాధ్యం? సుఖదుఖాలు, శాంతి క్రోధాలు, లాభ నష్టాలు, ఉత్పత్తి వినాశాలు మొదలైనటువంటి ఊహింపరాని కారణం కల కార్యాలన్నీ దైవకృతాలే. అఖండమైన తపస్సు చేసే మహర్షులు సైతం విధికృతానికి లోబడి కామ క్రోధాలకు వసులై ఋషిత్వం నుంచి భ్రష్టులవుతున్నారు. మనం ప్రారంభించిన కార్యానికి వికల్పం జరిగి శీఘ్రంగా మరో కార్యం జరిగితే అది కూడా విధికృతమే. నా పట్టాభిషేకం నిలిచిపోయినందుకు పరితాపం కలగడం లేదు. కాబట్టి నన్ను అనుసరించు. అభిషేకాలంకారాలన్నీ నిలిపివేయించు. రాజ్యపాలనమైన వనవాసమైన రెండూ సమానాలే. పాలనం కంటే వనవాసం క్లేశరహిత సుఖాన్ని ఇస్తుంది. లక్ష్మణ, ఈ పట్టాభిషేక విజ్ఞానికి పినతల్లి అయిన కైకేయిని శంకించకు. ఇది దైవ ప్రభావంగా భావించు. ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ 11వ భాగం కూడా ముగిసింది. జై శ్రీరామ్.